నమస్కారం అండి. ఈరోజు మనం వరి పొలంలో ఈ కలుపు సమస్యకు, అదేవిధంగా అన్ని రకాల గడ్డి లేకుండా ఉండడానికైతే మనం ఎలాంటి మందులు పిచికారి చేసుకోవాలి అనేసి మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు బయర్ కంపెనీ వారి కౌన్సిల్ యాక్ట్. సో మీరు చూసుకోవచ్చు. సో బయర్ కంపెనీ వారి కౌన్సిల్ యాక్ట్. సో దీంతో పాటుగా మనం నామినీ గోల్డ్, సో ఆ డబ్బా పక్కన పడేసాం. సో నామినీ గోల్డ్, ఇవి రెండు కలిపి ఈరోజు మనం స్ప్రే చేయబోతున్నాం. సో దీంట్లో ఉండేటువంటి ప్రధానమైన సమస్య వరి పొలంలో మనకు ఈ తుంగ. సో దీన్ని తుంగ అంటారు. అదేవిధంగా ఇది మనం కనిపిస్తున్నది ఇది ద్వారకా. సో ఇది ద్వారకా జాతి. సో ఇది మనం ఆ కనిపించేటువంటి గడ్డి జాతి. అదేవిధంగా దీంట్లో మనకు తీగ జాతి సంబంధించిన కొన్ని ఉంటాయి. సో అవి కూడా మనకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని యొక్క రిజల్ట్ మనం ఒక 6 నుండి 7 రోజుల్లో మనం చూడవచ్చు. ఎందుకంటే గడ్డి మొత్తం పూర్తిగా చనిపోవడానికి ఒక 6 నుండి 7 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో దీన్ని స్ప్రే చేసేటప్పుడు మనం వరి పొలంలో ఈ నీటి తడే అనేసి లేకుండా స్ప్రే చేయాలి. సో ఆ తర్వాత 2 రోజుల తర్వాత మనం నీటిని తడిని ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవాళ మనం స్ప్రే చేసామనుకో 24 గంటలు దాటి 24 గంటలు దాటిన తర్వాతనే మనం మనకు ఈ నీటి తడిని ఇచ్చుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో అయితే ఆ తర్వాత మనం యూరియా, అదేవిధంగా దాంట్లో కాంబినేషన్ ఫర్టిలైజర్గా ఏదైనా కాంబినేషన్గా వేసుకోవాలనుకుంటే ఫర్దర్గా ఒక 5 నుండి 6 రోజుల గ్యాప్ ఇచ్చి వేసుకోవచ్చు. ఎందుకంటే యూరియా అనేసి ఇప్పుడే వేస్తే మనకు గడ్డి చనిపోయే అవకాశం ఉండదు. అందువలన మనం కనీసం ఒక 5 నుండి 6 రోజులు గ్యాప్ ఇవ్వాలి మందు స్ప్రే చేసిన తర్వాత. సో దాని యొక్క రిజల్ట్ అనేసి మనకు 6 నుండి 7 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువగా మనకు ద్వారకా, అదేవిధంగా తుంగజాతి గడ్డి సమస్య ఏదైనా ఉన్నా కూడా మనకు వరి పొలంలో మీరు మొదటిగా స్ప్రే చేయాల్సింది వచ్చేసి పిఐ కంపెనీ వారి ఈ నామినీ గోల్డ్, అదేవిధంగా బెయ్యర్ కంపెనీ వారి కౌన్సిల్ యాక్ట్. సో ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు మనం స్ప్రే చేస్తూ ఉన్నాం. సో మనకు 5 నుండి 6 రోజుల్లో దీని యొక్క రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరలా ఆ యొక్క వీడియో మీకు అందించే అవకాశం ఉంది. బాయ్ అందరికీ.